సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నాలా ఎన్ఓసీ వ్యవహారంలో ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏఈ రవికిషోర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్ అయ్యారు. ఏసీబీ సిటీ రేంజ్ 2 డీఎస్పీ శ్రీధర్ ఏసీబీ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ను పట్టుకున్నారు. గుమ్మడిదలకు చెందిన సంతోష్ తనకు చెందిన భూమిలో నాలాను కలుపుకొని ప్రహరీ గోడను నిర్మించారు. అయితే ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ రంగప్రవేశం చేసి ఇరిగేషన్ కు సంబంధించిన నాలాలో నిర్మించిన కాంపౌండ్ వాల్ కు అనుమతి లేదని కూల్చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. దీంతో బాధితుడు సంతోష్ ఎన్ఓసీ కోసం ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ను ఆశ్రయించారు. దీంతో ఇరిగేషన్ ఎన్ఓసీ ఇచ్చేందుకు 10 లక్షల లంచం ఇవ్వాలని ఏఈ రవికిషోర్ డిమాండ్ చేశారు. చివరకు 7 లక్షలకు ఒప్పందం జరిగింది. తొలి విడతగా ₹1,00,000 ఇవ్వాలని ఏఈ రవికిషోర్ బాధితుని పట్టుబట్టడంతో మనోవేదనకు గురైన సంతోష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పటాన్చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇక్కడ ఏఈ ఒకతను వచ్చేసి గుమ్మడిదల ఏరియాలో సంబంధించిన ఏఈ గుమ్మడిదల విలేజ్లో అతనికి రోడ్ పక్కన కొంత ల్యాండ్ ఉంది. ఒక 4,400 స్క్వేర్ యార్డ్స్. ఆ ల్యాండ్కి అతను కాంపౌండ్ వాల్ కట్టుకొని దాని ముందట ఒక నాలాలాగా వాటర్ పోతుంటే ఒక నాలాలాగా మోరీలాగా కట్టేశాడు. కడితే కన్సర్న్ ఏఈ ఇక్కడ ఉన్న అతను ఏఈ గుమ్మడిదల ఏఈ గారు రవికిషోర్ గారు వచ్చి అది చూసేసి నాలాన్ని మేము డిస్మాంటిల్ చేస్తాము, కాంపౌండ్ వాల్ కూడా డిస్మాంటిల్ చేస్తాము, ఇది మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఎన్ఓసీ తీసుకునే కట్టాలి నువ్వు అని చెప్పేసి మరి ఎట్లా సార్ అంటే అప్లికేషన్ పెట్టు అని చెప్పేసి అప్లికేషన్ పెట్టించాక మళ్ళీ దాంట్లో ఒక 7 lakhs రూపీస్ బ్రైబ్ కావాలని చెప్పేసి లంచం కావాలని చెప్పి అడిగాడు. అతను 7 lakhs ఇచ్చుకోలేదు సార్, ఫస్ట్ 10 lakhs అడిగాడు. 10 lakhs ఇచ్చుకోవాలంటే ఆఖరికి అది 7 lakhsకు ఫిక్స్ అయిపోయింది. ఆ 7 lakhsలో ఫస్ట్ ఈరోజు ఒక ₹1,00,000 అనేది ఇచ్చేయమని చెప్పేస్తే ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాడు. మళ్ళీ బాగా కంప్లీట్గా అతని కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయి. నాకు సార్ ఇవి భరించలేకపోతున్నా, ₹1,00,000 ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇవాళ మార్నింగ్ మేము కేసు రిజిస్టర్ చేసుకొని కంప్లైంట్తో సహా ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ కంప్లైంట్ ఇక్కడ లోపల పంపిస్తే అతను లోపలే రానివ్వకుండా ఇది డిఈ గారి ఆఫీస్ ఛాంబర్. యాక్చువల్లీ ఏఈ గారికి ఇక్కడ ఛాంబర్ లేదు, అందులోనే చైర్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అక్యూడ్ ఆఫీసర్ ఇతను ఏఈ ఉన్నారో అతని కారు ఇక్కడ ఉంది, ఆ కారులో వస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ ఆ కారు అన్లాక్ చేశాక ఇతను పోయి కారులో కూర్చున్నాక కంప్లైంట్ ఇతను కూడా వచ్చి కారులో కూర్చున్నాక తెలివిగా ఏంటంటే ఆయన కూడా భయం ఉన్నట్టుంది పట్టుకుంటారని చెప్పేసి డాష్ బోర్డ్ ఒకటి ముందు ఓపెన్ చేసి దాంట్లో పైసలు పెట్టేసి అని చెప్పాడు. డాష్ బోర్డ్ ఓపెన్ చేసి పైసలు పెట్టాడు. అందులో పెట్టాక మళ్ళీ లాక్ చేసుకొని కింది దిగి వస్తుంటే మేము పట్టుకున్నాక ఆ కారు అతని చేతులు కడిగిస్తే అతను ముట్టుకోలేదు కాబట్టి కలర్ రాలేదు. కానీ కారు ఎక్కడ పెట్టా అతను ఎవరు వచ్చిందంటే చెప్తున్నాడు, అతని పేరు చెప్పి ఇప్పుడే కలిశాడు సార్, ₹1,00,000 ఇచ్చిపోయాడు, కారులో డాష్ బోర్డ్లో ఉన్నాయి ముందన్నాడు. ఓపెన్ చేయని చెప్పేసి మా ఇద్దరు మీడియేటర్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు. వాళ్ళిద్దరి ముందట ఆ కారు ఓపెన్ చేయించాము. డాష్ బోర్డ్లో ₹50 2 బండిల్స్, ₹500 నోట్లు 2 బండిల్స్ ఉన్నాయి. 100, 200 నోట్స్ ఉన్నాయి. అవి కంప్లీట్గా మీడియేటర్స్ కూడా కౌంట్ చేసుకున్నారు. అక్యూడ్ ముందటనే కరెక్ట్గా అతను ఇచ్చిన